వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాస్ మా. అదేవిధంగా మన ఛానల్ చూసే వారికి కొత్తగా లైక్ చేయండి, షేర్ చేయండి మా. ఖచ్చితంగా మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి మా. బెల్ ఐకాన్ ఉంటుంది, ఖచ్చితంగా లైక్ చేయండి, కొట్టండి. అదేవిధంగా ఇక్కడ అంటే ఐక్యరాజ్య సమితి యొక్క యునైటెడ్ నేషనల్ మా ఆర్గనైజేషన్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ భాగంగా ఐక్యరాజ్య సమితి యొక్క 80వ సమావేశం మా యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ మా సాధారణ సభ ఏ సభ మా సాధారణ సభ సమావేశం మా 80వ మీటింగ్ మా సమావేశం సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 29 వరకు వచ్చేసి మా అమెరికాలోని న్యూయార్క్ లో ఈ యొక్క సమావేశం జరుగుతుందన్నమాట. అయితే ఈ సమావేశానికి ఇండియా నుంచి నరేంద్ర మోడీ గారు హాజరవుతారమ్మా. మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ మన దేశం యొక్క ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడుతుంటే ఇది సెప్టెంబర్ 26న భారత ప్రభుత్వ అధిపతిగా సమావేశంలో ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మాట్లాడతాడు. ఏ సమావేశం అంటే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశం. ఎన్నో మీటింగ్ అంటే 80 మీటింగ్ అనమాట. అయితే ఐక్యరాజ్య సమితి ఎస్టాబ్లిష్ ఎప్పుడంటే 1945 1945 అక్టోబర్ 24న ఏర్పడినమాట. 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి ఎస్టాబ్లిష్ అంటే 1945 అక్టోబర్ 24 ఏర్పడింది. అదేవిధంగా 2025 అక్టోబర్ 24కి వచ్చేసి ఎన్ని సంవత్సరాలు పూర్తి 80 సంవత్సరాలు పూర్తి అనమాట ఐక్యరాజ్య సమితి యొక్క ఫౌండర్ వచ్చేసి ఎవరంటే యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ యొక్క ఫౌండర్ వచ్చేసి ఎవరంటే రూజ్వెల్ట్. అయితే ఐక్యరాజ్య సమితి యొక్క లక్ష్యం ఏంటంటే శాంతి కోసం ఏర్పడనమాట. శాంతి కోసం ఐక్యరాజ్య సమితి యొక్క లక్ష్యం శాంతి కోసం ఈ యొక్క సంస్థ ఏర్పడనమాట. ఐక్యరాజ్య సమితి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏది ఏర్పడిందంటే యుఎన్ఓ ఏర్పడనమాట. ఐక్యరాజ్య సమితిలో మొత్తం దేశాలు వచ్చేసి ఎన్ని దేశాలు ఉంటాయంటే ఐక్యరాజ్య సమితి మొత్తం దేశాలు యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ లో మొత్తం దేశాలు వచ్చేసి ఎన్ని అంటే 193 దేశాలు ఉంటాయన్నమాట. ఐక్యరాజ్య సమితి 2025 అక్టోబర్ 24 ఎన్ని సంవత్సరాలు అంటే 80 సంవత్సరాలు పుట్టింది. ఐక్యరాజ్య సమితి మొత్తం దేశాలు 193. ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే అమెరికా న్యూయార్క్ ఉంది. ఐక్యరాజ్య సమితి యొక్క రూపకర్త వచ్చేసి ఎవరంటే రూజ్వెల్ట్. అయితే ఐక్యరాజ్య సమితి కంటే ముందు ఏ సంస్థ ఉందంటే నానా జాతి సమితి. ఏ సంస్థ నానా జాతి సమితి ఎప్పుడైనా ఏర్పడిందంటే నానా జాతి సమితి ఎప్పుడు ఏర్పడిందంటే 1919లో ఏర్పడినమాట. ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే ఎప్పుడంటే 1920లో స్టార్ట్ చేశారు. అయితే నానా సమితి యొక్క రూపకర్త వచ్చేసి ఎవరంటే వుడ్రో విల్సన్. నానా సమితి యొక్క రూపకర్త వచ్చేసి ఎవరంటే వుడ్రో విల్సన్. అయితే ఐక్యరాజ్య సమితి యొక్క మెయిన్ వచ్చేసి ఫౌండర్ వచ్చేసి ఎవరంటే రూజ్వెల్ట్. ఐక్యరాజ్య సమితి ఎందుకు ఏర్పడిందంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడినమాట. ఏ సంస్థ ఐక్యరాజ్య సమితి యొక్క లక్ష్యం అంటే శాంతి. ఒక దేశం వల్ల ఒక దేశం మీద శాంతి ఒప్పందాల కోసం ఐక్యరాజ్య సమితి అయిపోయింది. అంతకుముందు నానా సమితి ఫైల్ అయిన తర్వాత ఏ సంస్థ ఏర్పడిందంటే యుఎన్ఓ. అయితే యుఎన్ఓ హెడ్ క్వార్టర్ వచ్చి అమెరికాలోని న్యూయార్క్ ఉంది. ఐక్యరాజ్య సమితి యొక్క ఫస్ట్ మీటింగ్ ఐక్యరాజ్య సమితి ఫస్ట్ మీటింగ్ సాధారణ సభ మీటింగ్ 1946 లో ఎక్కడంటే లండన్. ఫస్ట్ మీటింగ్ లండన్ లో జరిగింది. యూకేలో లండన్ ఫస్ట్ మీటింగ్ ఐక్యరాజ్య సమితి యొక్క మెయిన్ వచ్చేసి లక్ష్యం అంటే ఏం చేయాలంటే లక్ష్యం శాంతి కోసం ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి ఫస్ట్ మీటింగ్ ఎక్కడ లండన్ లో జరిగింది. మళ్ళా 1940 నుంచి ఈ మీటింగ్ వచ్చేసి ఎక్కడంటే అమెరికాలోని న్యూయార్క్ అవుతుందన్నమాట. అయితే మన ఇండియా ప్రధానమంత్రి మోడీ గారు 10 సంవత్సరాల తర్వాత ఈ యొక్క సమావేశానికి హాజరవుతారన్నమాట. ఏ సమావేశం అంటే ఐక్యరాజ్య సమితి యొక్క సమావేశానికి 10 సంవత్సరాల ఈ యొక్క సమావేశానికి హాజరవుతారన్నమాట. అయితే ఐక్యరాజ్య సమితి యొక్క లోగో వచ్చేసి చిహ్నం వచ్చేసి ఆలివ్ కొమ్మలు. చిహ్నం. ఐక్యరాజ్య సమితి యొక్క మరొక పేరు వచ్చేసి అంటే బ్లూ ఆర్మీ గుర్తు అంటారు. ఐక్యరాజ్య సమితి చిహ్నం వచ్చి బ్లూ ఆర్మీ. ఐక్యరాజ్య సమితి యొక్క ఫ్లాగ్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి యొక్క ఫ్లాగ్ వచ్చేసి పొడవు వెడల్పు నిష్పత్తి ఎంత అంటే 3:2. ఐక్యరాజ్య సమితి యొక్క ఫ్లాగ్ వచ్చేసి 3:2 మాట. ఐక్యరాజ్య సమితి యొక్క ఫ్లాగ్ వచ్చేసి 3:2. కానీ ఎగ్జామ్ లో ఏంటంటే పొడవు వెడల్పు బదులు వచ్చి వెడల్పు పొడవు అవుతాడు. కానీ ఆన్సర్ వచ్చేసి 3:2 పెట్టాలి. ఇది 3:2. పొడవు వెడల్పు అయితే 3:2. ఒలింపిక్ గేమ్స్ యొక్క ఫ్లాగ్ గుత 3:2. అదేవిధంగా ఇండియా ఫ్లాగ్ గుత 3:2 అది గుర్తుపెట్టుకోవాలి సార్. అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో మొత్తం లాంగ్వేజెస్ ఎన్ని ఉంటాయి? 6 లాంగ్వేజ్ ఉంటాయి. 6 లాంగ్వేజ్ ఉంటాయమ్మా. ఐక్యరాజ్య సమితి మొత్తం 6 లాంగ్వేజ్ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి సార్. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి కరెంట్ అఫైర్స్ అంటే ఆగస్టు 15 2025 ఆగస్టు 15 2025 ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా అయినందుకు
మన యొక్క జమ్మూ కాశ్మీర్లోని లడఖ్లో వచ్చేసి లడఖ్ స్టేట్ లడఖ్లోని ఘనంగా దినోత్సవం జరుపుకుంటామన్నమాట ఆగస్టు 5. ఏంటంటే భారత్ కు పాకిస్తాన్ కు ఇటీవల ఆపరేషన్ సింధుమా జరిగింది. మన దేశం వాళ్ళు పాకిస్తాన్ మీద దాడి చేశారు. ఆ దాడి పేరు ఏంటంటే ఏ ఆపరేషన్ అంటే ఆపరేషన్ సింధుమా. ఈ యొక్క ఆపరేషన్ సింధు వచ్చేసి జమ్మూ కాశ్మీర్లోని చీనా బ్రిడ్జి పైన రేఖ చిత్రాలను ముద్రించి దీని లోగోను తయారు చేశారనమాట. వెరీ ఇంపార్టెంట్ అయితే ఈసారి ఆపరేషన్ సింధు అనేది చాలా బాగా ఘనంగా ఉత్సవాలు జరపాలని ఈ సంవత్సరం ఆగస్టు 10 డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నమాట. అయితే రేపు ఎగ్జామ్ లో ఏమంటే ఆపరేషన్ సింధు విజయోత్సవాలు వచ్చేసి ఎక్కడంటే చీనా బ్రిడ్జి పైన రేఖ చిత్రము అమర్చి దాని లోగో తయారు చేసి ఎంతో విజయవంతంగా చేయాలని లక్ష్యం పెడుతుందన్నమాట. అది గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ అదే విధంగా హార్ఫర్ తిరంగం ఇక్కడ ఏంటి సార్ మనకి ఎగ్జామ్ లో ఏమంటే అర్ఫర్ తిలంగం అంటే ఏంటంటే తిరంగం అంటే మనకి ఎగ్జామ్ లో అర్ఫర్ తిలంగం అంటే ఏంటంటే మనకి ఇంపార్టెంట్ అంటే ఆగస్టు 19 నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి ఒక్క వ్యక్తి వచ్చేసి జాతీయ జెండాను ఇంటిపైన ఎగరేయాలి. ఈ యొక్క కార్యక్రమం వచ్చేసి 2022 నుంచి దీన్ని స్టార్ట్ చేశారన్నమాట ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. అంటే అర్ఫర్ తిలంగం అంటే ప్రతి ఒక్క వ్యక్తి భారతీయుడు వచ్చి తన ఇంటి పైన జెండాను ఖచ్చితంగా ఎగిరేయాలని మన లక్ష్యం అన్నమాట. అదేవిధంగా ఇటీవల కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా తన ఇంటి పైన జెండాను ఎగిరేయడం జరిగిందన్నమాట. ఏ కార్యక్రమం అంటే హార్ఫర్ తిరంగమ్మ, చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క కార్యక్రమం వచ్చేసి 2020 నుంచి లాంచ్ చేశారు. అయితే ప్రతి సంవత్సరం ఆగస్టు 10 నుంచి ఆగస్టు 10 వరకు ఖచ్చితంగా ఈ యొక్క హార్ఫర్ తిరంగాని జెండా ఎగరడం జరుగుతుందన్నమాట. అది గుర్తుకోరు సార్. నెక్స్ట్ అదేవిధంగా ఐసీసీ వన్డే బ్యాట్స్మెన్ లో వచ్చేసి ర్యాంకింగ్ లో వచ్చేసి రోహిత్ శర్మ వచ్చేసి 2వ స్థానం వచ్చారు. రెండో స్థానం ఐసీసీ ర్యాంక్ లో. ప్రతి సంవత్సరం మనకు ఐసీసీ ర్యాంక్ లో 2025 ఆగస్టు 12కి వచ్చేసి వన్డే బ్యాట్స్మెన్ ర్యాంక్ లో వచ్చేసి రోహిత్ శర్మ 2వ స్థానంలో. అదేవిధంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి అంటే సుమన్ గిల్ ఫస్ట్ ర్యాంక్ ఉన్నాడు. రోహిత్ శర్మ వచ్చేసి 2వ స్థానంలో. అతని వయసు 38 సంవత్సరాలు. అయితే వన్డే ర్యాంక్ లో ఆడకుండా ఎన్నో ప్లేస్ అంటే సెకండ్ ప్లేస్ రావడం గ్రేట్ అండి. నెక్స్ట్ 3వ ప్లేస్ అంటే బాబర్ అజ్మల్. ఇతను ఏ దేశం అంటే పాకిస్తాన్ వాడు. నెక్స్ట్ 4వ ప్లేస్ అంటే విరాట్ కోహ్లీ 4వ ప్లేస్ అనమాట. అదేవిధంగా బౌలర్లో వచ్చేసి ర్యాంకింగ్ లో వచ్చేసి ఫస్ట్ వచ్చింటే అభిషేక్ శర్మ ఉన్నారు. అదేవిధంగా బ్యాట్స్మెన్ లో వచ్చేసి ఐసీసీలో వచ్చేసి ఐసీసీ T20 మ్యాచ్ లో బ్యాడ్మింటన్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఎవరుంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి అంటే ద ప్రముఖ సునీల్ కుమార్ యాదవ్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ లో ఉండరు సార్. ఏదంటే బ్యాడ్మింటన్ లో ఫస్ట్ ర్యాంక్ లో ఉండదు. అయితే ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడుంటే దుబాయ్ లో ఉందన్నమాట. ఐసీసీ చైర్మన్ గా ఎవరుంటే జైషా ఉండరమ్మా. ఐసీసీ చైర్మన్ గా ఎవరుంటే జైషా ఉండరు.